హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలండి. లేట్‌గా చెప్తున్నాను. బట్ మా దగ్గర ఫ్రైడే రోజన్నమాట బోనాలు. సో, ఫ్రైడే అయితాయి. అలాగే సండే రోజు కూడా అయితాయన్నమాట. సో, ఇదొచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అన్నమాట. సో, ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు బావుందా? బాలేదా? అనేది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నానన్నమాట. సో, మేమైతే పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్ళిపోయామన్నమాట. సో, నేను, మా పిల్లలు, మా అత్తమ్మ, మా పక్కింటి ఒక అక్క వచ్చిందన్నమాట. సో అందరం కలిసి ఇలా పెద్దమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో బోనం చేద్దాం అనుకున్నాను. బట్ ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ అంతా బాగాలేవు. సో బోనం చేయడం కుదరట్లేదు అనమాట ఈసారి. సో ఇంకా టెంపుల్ కి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అర్చన చేపించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, మా ఫ్యామిలీ నా పిల్లలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక్కడ అర్చన చేసిన తర్వాత పంతులు గారు బనానాస్ ఇచ్చారనమాట. మా పిల్లలు అప్పుడే నాకు కావాలి అని కొట్లాడుతున్నారు ఇద్దరు. సో మళ్ళీ పంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాలని అడిగితే ఇచ్చారనమాట 2 బనానాస్. సో ఇంకా వాళ్ళు అవి తింటూ ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. అమ్మవారిని ఒక్కసారి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. నిండుగా నాకైతే చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేవండి. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే శివాలయం టెంపుల్ ని కొత్తగా కట్టారనమాట. సో ఇది నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం ఈ టెంపుల్ కి, అంటే ఐ మీన్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళాను. బట్ శివాలయం కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. చాలా బాగుందండి. శివుని కూడా చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. కొద్దిసేపు అలా కూర్చొని కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని అలా చూస్తూ ఉండిపోయాం. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత సేపు కూర్చున్న చాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ కష్టాలు బాధలు అస్సలు గుర్తుకు రావు అనమాట. చాలా వరకు అందరికీ ఇలానే ఉంటుంది కదా. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈవినింగ్ బోనాలు కూడా స్టార్ట్ అయ్యి కొంచెం క్లిప్ యాడ్ చేశాను, ఏమనుకోకండి. మళ్ళీ సండే బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.